సో ఈ సినిమా మీరు ఫస్ట్ ఊహిస్తారనమాట నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఓకే ఇదే జరుగుతుందని. జై బాలయ్య, జై జై బాలయ్య. కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కి మాత్రమే, సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే పాజిటివ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో మాస్ ఎలివేషన్స్, ఒక 2-3 సాంగ్లు, సో ప్రిడిక్టబుల్ స్టోరీ. అది కూడా స్టోరీ నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది మీరు ముందే ఊహిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఒక 2-3 సాంగ్స్, దాని తర్వాత మనకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడం కానీ, సో ఫ్లాష్ బ్యాక్ కానీ, ఇది మన బాలయ్య బాబు గారి పంత అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ పంతం తను ఎప్పుడు వదిలేరు అని చెప్పుకోవచ్చు అనమాట. సో బీజిఎం లో అయితే తమన్ గారు, తను మ్యాన్షన్ హౌస్ తాగారో అయితే తెలియదు. సో బాలయ్య బాబు గారు తమన్ గారు ఇద్దరు కలిసి కూర్చొని తాగారో తెలియదులే కానీ ఊఫర్ బాక్స్ లో అయితే కొన్ని చోట్ల అయితే పలిగినాయని చెప్పుకోవచ్చు అనమాట. లిటరల్లీ గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది ఈ బీజిఎం ఏదైతే ఉందో. సో బక్కోడికి రజనీ, బండోడికి బాలయ్య బాబు గారు ఊరికే అనలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే తను ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ప్రజ్ఞ జైస్వాల్ గారు ఉన్నారు, శ్రద్ధ శ్రీనాథ్ గారు ఉన్నారు, దాని తర్వాత మనం ఊర్వశి రతోలే గారు ఉన్నారు అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఊర్వశి రతోలతోనే అయిపోతుంది అనమాట. సో తనకు వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. సో దబిడి సాంగ్ తో పాటు ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారనమాట. శ్రద్ధ శ్రీనాథ్ గారికి సో ఒక మంచి రోల్ పడ్డదని చెప్పుకోవచ్చు అనమాట. ప్రజ్ఞ జైస్వాల్ క్యారెక్టర్ కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే ఉండేది, కానీ తన కరెక్ట్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఈ సినిమా అబవ్ యావరేజ్ అని చెప్తానమాట. సో ప్రెడిక్టబుల్ స్టోరీకి కొన్ని వేరే పంతాలో తను సో ఒక అంటే కనెక్ట్ అయ్యే పంతాలోనే ఉంటుంది. అక్కడక్కడ ల్యాగ్ ఉన్నా అది సినిమాకే పరిమితం అని చెప్పుకోవచ్చు అనమాట. సో స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడానికే పరిమితం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సినిమా మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కింద మీద ఊపు, బాలయ్య బాబు తోపు, కోకో కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ అఫీషియల్ ఛానల్.